Very good evening. Competitive exams 2024, TSPSC, APPSC, Railways, Bankings, Staff Selection Commission అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ క్లాసెస్ యూజ్ అవుతాయి. అందులో భాగంగా జీకే నుండి థర్డ్ క్లాస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, అదేవిధంగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, వైస్ రాయ్ ఎవరెవరు ఉన్నారు, వారు చేసిన కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఏంటి, సంస్కరణలు ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. ఒకే క్లాస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పూర్తిగా చూడండి. చూడడమే కాదు, చూసిన దాన్ని రివిజన్ చేయండి. చూడకుండా పేపర్ మీద పెన్ పెట్టి రాయడం అలవాటు చేసుకోండి. ఎప్పటికప్పుడు రివిజన్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మన యొక్క యాప్లో జీకే జస్ట్ 99 రూపీస్కి 1 year వ్యాలిడిటీకి అందించడం జరుగుతూ ఉంది. మీరు ఎప్పుడంటే అప్పుడు యాప్లో చదువుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాల్సిన జీకే ఇది. ఓకే, రైట్. కమింగ్ టు ద క్లాస్. మొదటగా 1772 నుండి 1785 మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. వారెన్ హేస్టింగ్ గారు 1772 టు 1785 వరకు ఇతను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వ్యవహరించడం జరిగింది. కొన్నిసార్లు డెప్త్గా వెళ్ళినప్పుడు పీరియడ్ కూడా అడుగుతూ ఉన్నారండి. ఓకేనా? సో ఇతని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం గమనిస్తే, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్, కలకత్తాలో సుప్రీంకోర్టును స్థాపించడం జరిగింది. ఇతను ద్వంద్వ పరిపాలనను ముగించేశాడు. ఫిట్స్ ఇండియా చట్టాన్ని 1784లో తీసుకొచ్చాడు. రెగ్యులేటింగ్ యాక్ట్ని కూడా ఇతనే తీసుకొచ్చాడు. ఇతని పీరియడ్లో మొదటి ఆంగ్లో మరాఠా వార్ కూడా జరిగింది. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ అని అడగవచ్చు. కలకత్తాలో సుప్రీంకోర్టును ఏ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇనాగ్రేట్ చేశానని అడగవచ్చు. ఫిట్స్ ఇండియా యాక్ట్ ఏ పీరియడ్లో వచ్చింది అడగవచ్చు. ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ అనేది ఫార్మేషన్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ 1786 టు 1793 మధ్యలో లార్డ్ కారన్ వాలిస్ గారు బెంగాల్ గవర్నర్ జనరల్గా వ్యవహరించడం జరిగింది. రెడ్ కలర్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. సివిల్ సర్వీసెస్లను ప్రవేశపెట్టాడు. ఇతన్ని సివిల్ సర్వీసెస్ల పితామహుడు అని కూడా పిలుస్తారు. క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, సివిల్ సర్వీసెస్ల పితామహుడు ఎవరు? లార్డ్ కారన్ వాలిస్. అండ్ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం కూడా ఇతని పీరియడ్లో జరిగింది. నెక్స్ట్ 1793 టు 1798 వరకు సర్ జాన్ షోర్ గారు వ్యవహరించడం జరిగింది. ఇతని పీరియడ్లో చార్టర్ యాక్ట్ తీసుకొచ్చాడు. అండ్ నెక్స్ట్ 1798 టు 1805 మధ్యలో లార్డ్ వెల్లెస్లీ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వ్యవహరించడం జరిగింది. ఇతను రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది, 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను స్థాపించాడు ఇతనే. అండ్ అదేవిధంగా మద్రాస్ ప్రెసిడెన్సీని కూడా ఈ వెల్లెస్లీనే స్థాపించడం జరిగింది. నెక్స్ట్ 1805 టు 1807 మధ్యలో సర్ జార్జ్ బార్లో గారు వ్యవహరించారు. అండ్ 1807 టు 1813 లార్డ్ మింటో వన్ గారు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వ్యవహరించడం జరిగింది. ఇతని పీరియడ్లో చార్టర్ యాక్ట్ 1813 తీసుకొచ్చారు. అండ్ 1813 టు 1823 మధ్యలో లార్డ్ హేస్టింగ్ గారు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వ్యవహరించడం జరిగింది. థామస్ మున్రో చేపట్టిన రైతువారి పద్ధతిని ఇతను మద్రాస్ పద్ధతిని మరియు మద్రాస్ టు ముంబైలో ప్రవేశపెట్టాడు. ఆ పద్ధతిని మద్రాస్ మరియు బాంబేలో ప్రవేశపెట్టడం జరిగింది. 1823 టు 28 మధ్యలో లార్డ్ అమెరెస్ట్ గారు వ్యవహరించడం జరిగింది. అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇక్కడ చూడండి, లార్డ్ విలియం బెంటింగ్. 1828 టు 1835 లార్డ్ విలియం బెంటింగ్. ఇతను మొట్టమొదటి భారతదేశం యొక్క గవర్నర్ జనరల్. సో అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పిలవడం జరిగింది. ఇక
ఇప్పటి నుండి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించడం జరిగింది. 1828 టు 1835 పీరియడ్లో ఈ విలియం బెంటింగ్ గారు వ్యవహరించారు. 1833 చార్టర్ యాక్ట్, అదేవిధంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా 1835లో ఇతనే తీసుకొచ్చాడు. ఇది ఎన్నోసార్లు అడిగిన క్వశ్చన్ అండి ఇది. అండ్ నెక్స్ట్ 1835 టు 36 మధ్యలో లార్డ్ చార్లెస్ మెట్కాల్ఫ్ గారు వ్యవహరించారు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా. అండ్ 1836 టు 1842 మధ్యలో లార్డ్ ఆక్లాండ్ గారు మొదటి ఆంగ్లో ఆఫ్ఘనీ వార్ మధ్యలో ఇతను వ్యవహరించాడు. అండ్ 42 టు 44 లార్డ్ ఎలంబొరగ్ గారు, 44 టు 48 లార్డ్ హెర్డింగ్ వన్ గారు వ్యవహరించడం జరిగింది. ఇతని పీరియడ్లో మొదటి ఆంగ్లో సిక్కు వారు కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ 1848 టు 56 1848 నుండి 1856 వరకు లార్డ్ డలౌస్ వెరీ ఇంపార్టెంట్. ఇతని పీరియడ్లో బాంబే టు థానే వరకు మొదటి రైల్వే లైన్ ఏర్పాటు, పోస్ట్ ఆఫీస్ చట్టం తీసుకొచ్చాడు, మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు చేశాడు, సివిల్ సర్వీసెస్ల కోసం పోటీ పరీక్షలు నిర్వహించాడు, వితంతు పునర్వివాహాల చట్టం తీసుకొచ్చాడు, రాజ్య సంక్రమణ సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ను కూడా ఇతనే తీసుకురావడం జరిగింది. డలౌసీ గారు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ 56 టు 57 లార్డ్ కన్నింగ్ గారు కలకత్తా మరియు మద్రాస్ మరియు ముంబైలో 1857లో యూనివర్సిటీలు స్థాపించాడు. 1857లో ఇతని పీరియడ్లోనే సిపాయిల తిరుగుబాటు తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కాస్త వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా మారింది. ఓకేనా. సో మొదటగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉండేది, దాన్ని కాలక్రమేణా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పిలిచారు. ఆ తర్వాత ఆఫ్టర్ సిపాయిల తిరుగుబాటు తర్వాత వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా పేర్కొనడం జరిగింది. సో మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ గారు. అండ్ చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అన్నా కానీ లార్డ్ కానింగ్ అని చెప్పొచ్చు. అండ్ వైస్రాయ్స్ కనుక చూసినట్లయితే లార్డ్ కానింగ్ గారు మనం డిస్కస్ చేసాం. అండ్ లార్డ్ ఎలిగిన్ గారు 1862 టు 63 మధ్యలో. అండ్ లార్డ్ లారెన్స్ గారు 64 టు 69 మధ్యలో వ్యవహరించారు. కలకత్తా మద్రాసులలో హైకోర్టులను ఇతను ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ లార్డ్ మాయో గారు వెరీ ఇంపార్టెంట్ అండి. 69 టు 1872 మధ్యలో ఇతను వైస్రాయిగా వ్యవహరించడం జరిగింది. మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ 1872లో ఇతని పీరియడ్లోనే ప్రారంభించారు. అండ్ కేంద్రము మరియు రాష్ట్రాలలో ఆర్థిక సంబంధాల మధ్య విభజన ఇతని పీరియడ్లోనే తీసుకొచ్చాడు. అధికారంలో ఉండగా హత్యకు గురైన ఏకైక వ్యక్తి ఇతడే. ఇతన్ని షేర్ అలీ అఫ్రీది చంపివేశాడు. ఓకే. నెక్స్ట్ లార్డ్ నార్త్ బ్రూక్ 1872 టు 76 మధ్యలో ఇతను వైస్రాయ్గా వ్యవహరించాడు. ఆర్య సమాజంలో పెళ్లిళ్లను ఇతనే ప్రవేశపెట్టాడు. కులాంతర వివాహాలను అంగీకారం కూడా ఇతను తెలిపడం జరిగింది. నెక్స్ట్ లార్డ్ లిట్టన్ గారు 76 టు 80 మధ్యలో వ్యవహరించారు. లార్డ్ రిప్పన్ వెరీ ఇంపార్టెంట్ అండి. 1880 టు 84 మధ్యలో వ్యవహరించాడు. ఇతను స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశాడు, పంచాయతీలను మరియు మున్సిపాలిటీలను. స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరు అని అంటారంటే లార్డ్ రిప్పన్. సివిల్ సర్వీసెస్ల పితామహుడు ఎవరు అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ లార్డ్ డఫరిన్ గారు 84 టు 88 మధ్యలో వ్యవహరించాడు. ఇతని కాలంలోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడింది. అండ్ లార్డ్ లాన్స్డోన్ 88 టు 94 మధ్యలో వ్యవహరించాడు. లార్డ్ ఎలిగిన్ 94 టు 99. లార్డ్ కర్జన్ 1899 టు 1905. ఇతని టైంలోనే బెంగాల్ విభజన కూడా మనకి 1905లో జరిగింది. అండ్ నెక్స్ట్ లార్డ్ మింటో 1905 నుండి 1910 వరకు వ్యవహరించాడు. మార్లే మింటో సంస్కరణలు 1909. లార్డ్ హెడింగ్ 1910 టు 16. బెంగాల్ విభజన రద్దు చేశారు. ఇక్కడ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారు. హిందూ మహాసభ మదన్ మోహన్ మాలవ్యచే ఇతని పీరియడ్లోనే ప్రారంభించబడింది. అండ్ లార్డ్ చెమ్స్ఫర్డ్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 1916 టు 1920 మధ్యలో ఇతను వైస్రాయిగా ఉండడం జరిగింది. రౌలత్ చట్టం తీసుకొచ్చారు. మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు తీసుకొచ్చారు. హోమ్ రూల్ లీగ్ ఏదైతే ఉందో 1916లో అనిబిసెంట్ గారు మద్రాస్లో స్థాపించడం జరిగింది. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం కూడా
ఇతను వైస్రాయిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. అండ్ లార్డ్ రీడింగ్ 1921 to 26, చౌరీ చౌర ఘటన 22, 1922లో సహాయ నిరాకరణ ఉద్యమం కూడా ఆపివేయబడింది. అండ్ లార్డ్ ఇర్విన్ 1926 to 1931, సైమన్ కమిషన్ అంటే ఇక్కడ 1927లో ఇంపార్టెంట్. అండ్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930, దండి మార్చ్ శాసన ఉల్లంఘన ఉద్యమం, గాంధీ ఇర్విన్ ఒడంబిక కూడా ఇతని పీరియడ్లోనే జరిగాయి. అండ్ లార్డ్ విల్లింగ్టన్ 31 to 36 కమ్యూనల్ అవార్డు ఏర్పాటు చేశాడు. సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. 24 సెప్టెంబర్ 1932న అంబేద్కర్ మరియు గాంధీ మధ్య పూనా ఒప్పందం ఎరవాడ జైల్లో జరిగింది. అండ్ లార్డ్ లిలింత్ గ్లో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి పాయింట్ నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ మాత్రమే మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది కనుక ప్రతి ఒక్కరు తప్పకుండా నేర్చుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. అండ్ మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. లార్డ్ లిలింత్ గ్లో 36 to 44 మధ్యలో వ్యవహరించాడు. క్రిప్స్ మిషన్ 1942, క్విట్ ఇండియా ఉద్యమం 1942, అత్యధిక కాలం వైస్రాయిగా కూడా ఇతను వ్యవహరించడం జరిగింది. అండ్ లార్డ్ వేవెల్ 1944 to 47, క్యాబినెట్ మిషన్ వచ్చింది 1947. అండ్ క్లెమెంట్ యాట్లీ ద్వారా భారతదేశంలో స్వాతంత్రం గురించి ప్రకటన ఇతని పీరియడ్లోనే జరిగింది. అండ్ లార్డ్ మౌంట్ బాటన్ 47 to 48, బ్రిటిష్ ఇండియాకు చిట్ట చివరి వైస్రాయ్. జూన్ 3న మౌంట్ బాటన్ ప్రణాళిక రూపొందించాడు. 1947 ఆగస్టు 15న భారతదేశ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ జనరల్గా కూడా ఇతనే వ్యవహరించాడు కొన్ని రోజుల పాటు. ఎప్పటి వరకు అనేది చూద్దాం. లార్డ్ మౌంట్ బాటన్ తర్వాత సి రాజగోపాలాచారి గారు భారత గవర్నర్ జనరల్గా 1948 జూన్ 27 నుండి 1950 జనవరి 25 వరకు వ్యవహరించారు. ఇక అప్పటి నుండి మనకి రాష్ట్రపతి పదవి అనేది రావడం జరిగింది. 1950 జనవరి 26 నుండి భారతదేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడిగా వ్యవహరించడం జరిగింది. మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అనేది కింద కమెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ తెలియజేయండి దయచేసి, ఓకేనా. సో మనల్ని అడుగుతూ ఉంటారు, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు, చిట్ట చివరి వైస్రాయ్ ఎవరు, చిట్ట చివరి వైస్రాయ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, స్థానిక పితామహుడు ఎవరు, సివిల్ సర్వీసెస్ల పితామహుడు ఎవరు, పర్టికులర్ ఈవెంట్ ఎవరి పీరియడ్లో వచ్చింది, ఎవరు ఏ ఇయర్ వరకు వ్యవహరించారు, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్, చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఈ క్లాస్ నుండి అడగడం జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఫాలో అవ్వండి, కంగారు పడకండి. మనకి చాలా టైం ఉంది ఎగ్జామ్స్కి, రైల్వేస్కి. తొందర పడకుండా నిదానంగా చదవండి. డెఫినెట్లీ అన్ని క్లాసెస్ చెప్తాను, మీరు కంగారు పడకండి, ఓకేనా. ఐ విష్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.